నిధులన్నీ లూటి హెచ్సిఏ బాగోతాలు పార్ట్ 4 చెల్లింపులు వద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు. తీర్పు వచ్చిన రెండో రోజే ఉల్లంఘన. బాబ్బా ఎందుకంటే అధికారంలో మనోడు ఉన్నాడు కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయలే. ఏందంటే వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చుంటే ఏంది, గట్టిగా వడ్డిస్తాడు కదా అన్నట్టుగా చేసిరు. అడ్డు అదుపు లేకుండా జగన్మోహన్ రావు అండ్ కో వ్యవహారం. ప్రత్యర్థుల లాయర్లకు సైతం ఫీజులు ఇచ్చిన వైనం. ఇప్పుడు అపోజిషన్ లాయర్లు ఉంటారుగా, వాళ్ళని కూడా కొనేసిరు. అంటే పైసలు అట్లా ఉన్నాయి, ఏం వాళ్ళ పైసలు కావుగా, తెలంగాణ ప్రజల సొమ్ము. అంటే ఈ రకంగా లూటీ చేసుకుంటూ పోయిరు. ప్రైవేట్ క్రికెట్ క్లబ్బులుగా సంస్థలు సైలెంట్గా నిధులన్నీ పక్కదారి పట్టించిన గ్యాంగ్. ఇప్పుడు హెచ్సిఏ ప్రభుత్వం అండర్లో ఉంటుంది, దాన్ని ప్రైవేట్ క్రికెట్ క్లబ్గా చేసి నచ్చినట్టు ఆడుకున్నారు. ఈ రకంగా అంటే ఈ రకంగా చేసినా కానీ ఇంకా 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 ప్రతి దాంట్లో స్కామ్లు వెళ్తున్నాయి. ప్రభుత్వం కూడా మాకు వాళ్ళ మీద కక్ష లేదు, మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యము, అది కాదు కావాల్సింది. మీరు న్యాయంగా ఎవరు తప్పు చేసిరో వాళ్ళకి శిక్షలు వేయండి. ఇప్పుడు మీరు మాట ఇచ్చిర్రు ఎలక్షన్ల ముందల, ఖచ్చితంగా వీళ్ళ కాలు చేతులు కట్టి గుంజుకుపోయి జైలు వేస్తాం, వీళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత లేదన్నారు. క్లియర్గా దొరుకుతూనే ఉన్నారు కదా, ప్రతి దగ్గర దొరుకుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంది ఇది, ఇక్కడ ప్రతి దగ్గర దొరుకుతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోవాలి. కొన్ని మీరు సిబిఐకి ఇచ్చిర్రు, ఈడీ వచ్చింది, అక్కడ వాళ్ళు తీసుకోక ఇక్కడ మీరు చర్యలు తీసుకోక ప్రజలు ఆలోచనలో పడతారు. ఒక్కసారి ఆలోచించండి.